స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేసినంత నీ నామం ఇక్కడ మేము కూడుకున్న యేసవ్వా, వచ్చిన పథకం దర్శించి మాట్లాడండి, కవశోషాలు తెచ్చండి, విడుదల దయచేయండి. ముఖ్యంగా యేసవ్వా నీకు ఆత్మ నడిపి దయచేయండి, నీ స్వరించే భాగ్యం మాకు దయచేయండి. యేసవ్వా గొప్ప దేవానికి వందనాలు చేసినాం. ముఖ్యంగా దేవా నీ సేవ భారం మాకు దయచేయండి. యేసవ్వా మేము నీ సేవ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. యేసవ్వా ఎటువంటి పనులు కానీ యేసవ్వా డిస్టర్బెన్స్ కాకుండా మీరు మాకు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి, కవశోషాలు తెచ్చండి. యేసవ్వా నీకు మొరపెట్టిన వారికి ఏం కొద్దు లేదంటున్నాం. యేసవ్వా మీకు మాకు వందనాలు. యేసవ్వా మీరు మాకు తోడు ఇవ్వండి, కవశోషాలు తీర్చి వాగ్యతో మాతో మాట్లాడండి. సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలా, నీకు సిద్ధపరచాలా, మీరే మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవానికి వందనాలు చేసిన దాన్ని దేవా ఎంతమంది నశించిపోతారు యేసవ్వా, వాళ్ళకి స్వార్థ ప్రకటించాలా, విడుదల చేయాలా. దేవా నువ్వే సృష్టికర్త, నువ్వే విడుదల చేసే దేవుడు అని నమ్మాలి. ప్రతి ఒక్కరు యేసవ్వా ప్రతి ఒక్కరికి మేము స్వార్థ ప్రకటించలాగిన విడుదల మీద తెచ్చండి, కవశోషాలు తెచ్చండి. యేసవ్వా గొప్ప దేవానికి వందనాలు చేసినాం. ఇన్న వాక్యాలు యేసవ్వా మేము మా హృదయాలను భద్రపరచుకోవాలా, ఇతరులకు మేము ప్రకటించలాగినా మీరే మాకు సాయం తెచ్చేసి మీరు అది ఎంత వహించండి. ఎవరైతే రాలేకపోతారో యేసవ్వా అలాగే మీరు లాకరండి. విడుదల దయచేయండి. ఈ ధన్యత ప్రతి ఒక్కరు పొందుకోవాలి. యేసవ్వా మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల దయచేసి శుద్ధి ఘనత మేము నీకే చెందును గాక. దేవా మీరే మాకు సాయం తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని యేసు నా ప్రార్థన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. శరత్ బ్రదర్ మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. పాట పాడుకుందాం మనము. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో మంచిది, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి సొంత శరీరముగా మము మార్చెను, సొంత శరీరముగా మము మార్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయో మా ప్రభువే, మా కోటయో మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
ఉన్నత దుర్గాము రక్షణ శృంగము, ఉన్నత దుర్గాము రక్ష శృంగం, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన యేసుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు, అతి ప్రియుడు. హల్లెలూయా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవలు వేణులతోని, రాత్రింబవలు వేణులతోని స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వాక్యం చూసుకున్నాము, ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మల దేవ, యేసు ప్రభా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మరి నాకు ఇచ్చిన ఇక అవకాశం బట్టి, ఇక సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నేను వాక్యం చెప్తున్నాగా ప్రభా, మరి పరిశుద్ధాత్మ నడిపి నాకు దయచేసి ప్రభా, పరిశుద్ధ సహాయం నాకు అనుగ్రహించిన ప్రభా, మరి పరిశుద్ధాత్మ స్వాధీనం మందు మన నుంచి నన్ను పెట్టుకుని ప్రభా, నేను వాక్యం ప్రకటించడానికి నాకు సహాయపడలేదేవా, మరి నాకు బయలుపరిచినంతే కూడా ప్రభా, నేను ప్రభా మరి చెప్పుల్లాగా నాకు సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నాం ఒకసారి అండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అని ఇక్కడ కీర్తనకారుడు దేవునికి మొరపెడుచున్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈరోజు. అయితే ఎవరైతే కదా శ్రమల పాలై దీనులై నలిగిపోతారో వారి పట్ల అంట కదా దేవుడు వారిని తలంచుకుంటాడంట. దేవుడు వారి అంటూ దృష్టించి వారిని తలంచుకుంటాడంట. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. అంటే శ్రమలు మనకు ఎందుకు వస్తాయి అని మనం చూస్తే, ఒకటి మన దీనులమై మన తగ్గింపు నిమిత్తము కొన్ని శ్రమలు వస్తాయి మనకి. ఇంకోటి మనకి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన యొక్క విశ్వాసము పరీక్షించే నిమిత్తమే శ్రమలు వస్తాయి మనకి. ఇంకోటి మరి ఈ యొక్క లోకానుసారంగా జీవించే విషయంలో కూడా తనకు తానే వాళ్ళ చేతులారా కూడా శ్రమలు తెచ్చుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండంటే ఇక్కడ మరి మన తగ్గింపు నిమిత్తము మన దీనత్వం నిమిత్తం వచ్చే శ్రమలు మనకు వస్తే మనకు అది ఎంతో మేలు అని మనం చూస్తున్నాము. అయితే మనం ఒకసారి మత్తయి సువార్తలకు చూస్తే, మత్తయి సువార్తలు 10 అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఈసంతా 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తూ ఇక్కడ ఏమంటుందంటే 24 వచనం చూసుకుంటే, శిష్యుడంట బోధకుని కంటే అధికుడు కాడు,
అలాగే దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడంట. అలాగే శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలె ఉండినా చాలును అంటున్నాడు కదా ఇక్కడ. అయితే ఇంటి యజమానికి అంట పేరు పెట్టినప్పుడు కదా, ఆయన శిష్యులైన వారికి ఆయన బిడ్డలు కూడా ఇలాంటి పేరు పెడతారు అని దేవుడు మనకి చెప్తున్నాడు కదా ఇక్కడ. అయితే మైక్ ఆఫ్ చేసుకోండి కొంచెం నరసింహ. ఓకే, అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆ రోజు ఏమని కదా, ఇంటి యజమానునికి ఏ పేరైతే ఉంటుందో ఆయన శిష్యులకు, ఆయన ఆశ్రయించిన బిడ్డలకు కూడా అదే పేరు ఉంటది కదా. అయితే మరి ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, కాబట్టి మరి ఆయనే మన ప్రభు కూడా ఎన్నో శ్రమలు పొందినాడు కదా. బోధకుడే ఎన్ని శ్రమలు పొందిండు, మన యజమానుడు అయిన ప్రభువే ఎన్నో శ్రమలు పొంది కదా నా చెప్తున్నాడు ఏంటంటే కదా, దేవుడు అంట మన ప్రభు అయిన యజమానుడు ఎన్నో శ్రమలు పొందినప్పుడు మనకు కూడా శ్రమలు ఉంటాయి కదా అని మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కదా. అయితే మనకు వచ్చిన శ్రమలను బట్టి అంట మనము భయపడకుండా నిమిత్తము దేవుడు మనకి ఈరోజు మాటలు బయలుపరుస్తున్నాడు ఏంటంటే, మరి ఆయన శిష్యులకి, ఆయన బిడ్డల వారికి అందరికీ ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కానీ మీరు భయపడకండి అంటున్నాడు దేవుడు. చూడండి, అయితే ఎందుకంటుండంటే మీరు భయపడకండి అని, మరి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి కదా, మరి దేవుడి బిడ్డలకి శ్రమలు ఉంటాయి. శ్రమ లేకుండా ఎవరి ప్రభుని కూడా మనం చూడలేము కదా, ఆయనకి దగ్గర ఎవరు కాలేరు శ్రమ లేకుండా ఉంటే. అన్ని మంచిగా ఉంటే దేవునికి దగ్గర ఉండరు ఎవరు కదా, అన్ని మంచిగా ఉంటే దేవుని వైపు కూడా చూడరు. అందుకని శ్రమలు మంచిదే. అయితే చూడండి, మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొంది కదా, అయితే మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొందినప్పుడు కదా, మన ప్రభు అయిన దేవుడు కదా, మనకు కూడా శ్రమలు ఉంటవి అని చెప్తున్నాడు దేవుడు. అయితే కాబట్టి మనకు శ్రమ ఉంటది, కానీ అంతవరకు సహించిన వారు ధన్యులు అవుతారంట అని ఇక్కడ మనకు వాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కదా. అంతవరకు సహించాలంట, శ్రమలందు అంతవరకు సహించిన వాడు ధన్యుడు అవుతాడు. కానీ శ్రమ లేకుండా నేను ఉంటాను అని చాలా వరకు ఏమవుతుందంటే కదా, శ్రమ వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే, శ్రమ వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే, కాబట్టి దేవుడు అంటుడు మీకు శ్రమ వచ్చినప్పుడు లోకం మీరు ఎవరికి భయపడకండి కదా. అయితే మనకు శ్రమ వచ్చినప్పుడు కొంచెం కలవరం, భయం అనేది వస్తుంది కదా. అయితే మనకు దేని నిమిత్తం శ్రమలు వస్తున్నాయి ఇక్కడ, దేవుని నిమిత్తం వచ్చే శ్రమలు వస్తున్నాయా, లేకుంటే మనం ఈ లోకానుసారంగా జీవించేది దాన్ని బట్టి మనకు వస్తున్నాయి శ్రమలు, మనం అది చూసుకోవాలి. అయితే చూడండి, దేహమును చంపు వారికంటే మనం భయపడద్దు అంటున్నాడు దేవుడు కదా. మరి ఎవరికి భయపడాలంటే మనము దేవునికే భయపడాలి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మన దేహమును ఏమేమి చంపుతుంది చెప్పండి, మన దేహాన్ని కదా. ఈ ఏవైనా చంపొచ్చు దేహమును, కానీ ఆత్మనైతే చంపలేరు కదా. ఆత్మ అయితే ఎవరు చంపలేరు కదా. ఈ దేహము కదా కరువు వల్ల, ఆకలి వల్ల, రోగము వల్ల, ఖడ్గం వలన, మనుషుల వలన, బాధలు వలన, శ్రమల వలన కదా, సమస్యల వలన కానీ దేహము చంపబడుతుందేమో, కానీ ఆత్మను ఏమీ చేయలేవంట ఇవన్నీ కదా. ఎందుకంటే మన ఆత్మను కాపరి ఉన్నాడు మనకి, కాబట్టి ఆత్మను అవి ఏం చేయలేవు. కనుక మనమంట శ్రమలకి మనము భయపడకుండా మనమంట కదా ఉండాలి. ఇంకేమంటుందంటే, దేహమును చంపు వారికి కాకుండా దేహమును ఆత్మను రెండింటిని కూడా నరకము నశింపజేయగల వానికి అంట మిక్కిలి మనం భయపడాలంటే చాలా. మరి దేవుడి బిడ్డలను ఏమి చంపుతుంది చెప్పండి. మరి ఈ లోకస్తులను ఏం చంపుతుంది, ఈ లోకస్తులను చూస్తే మనం వారిని ఒక పాపం అనేది చంపుతుంది వారిని, కానీ దేవుడిని ఆశ్రయించిన బిడ్డలని కానీ భయము వెంటాడుతూ ఉంటుంది, భయం చంపుతూ ఉంటది. కాబట్టి దేవుడు అన్నాడు భయపడకని, మనకి ఎన్నో మార్లు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు, ధైర్యంగా ఉండని భయపడకండి అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న దినాలని శ్రమతో కూడినవే కదా, శ్రమ దినాలే, రాబోయే దినాలు కూడా శ్రమలే ఉంటాయి. కనుక మనకి దేవుడు అంటున్నాడు, అయితే దేవుని బిడ్డల కంట భయం వెంటాడుతుంటారు క్షణం క్షణం కదా. ఆ భయంలో వాళ్ళు ఏం చేస్తుంటే కృంగిపోతా ఉంటారు, వచ్చిన శ్రమలు, ఆ సమస్యలు వచ్చిన దాన్ని బట్టి కృంగిపోతా ఉంటారు. అయితే తన ప్రాణమునంట దక్కించుకున్నవాడంట దాన్ని పోగొట్టుకున్నాను అని చెప్తున్నాను. తన ప్రాణము అయితే దేవుని నిమిత్తం అంట తన ప్రాణమును పోగొట్టుకునేవాడంట దానిని కాపాడుకున్నాడు అంటుండ్రు దేవుడు, మన దేవుడు కదా. అయితే
దేహము కొరకు మనుషులు ఏం చేస్తారంటే కదా, మనుషులు వారి ప్రాణాన్ని దక్కించుకోవడానికి వాళ్ళు ఏమన్నా చేస్తారు కదా. పాపము కూడా చేయడానికి వెనకాడరు అనమాట మనుషులు. అంటే ప్రాణం అంటే అంత తీపి అనమాట మనుషులకి. ప్రాణం మీద అంత తీపి ఉంటుంది కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండు కదా, తన ప్రాణము దక్కించుకున్నవాడంట దానిని పోగొట్టుకుంటాడంట కదా. కానీ తన ప్రాణము దేవుని కొరకు తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుని కాపాడుకొని అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు కదా, దేవుని నిమిత్తము వచ్చే శ్రమల వలన మనకి ఏమవుతుందంట కదా, మనకి ఇది మన మేలుకే మన మంచికే వస్తున్నాయి అనమాట. కాబట్టి మన ప్రభు నిమిత్తం అంట కదా, దేహమును చంపేదానికి కదా భయపడకండి, ఏదైనాను ఉండవచ్చు అది కదా. ఇందాక నేను ఇక్కడ చెప్పిన ఇవన్నీ ఏంటి, రోగం కూడా చంపుతుంది కదా. బయటకు వెళ్తే ఎంతో మంది ఏదో విధాలుగా చనిపోతా ఉంటారు, ఏదో విధంగా వాళ్ళ శ్రమలు వాళ్ళకి గాయాలు అవుతా ఉంటాయి బయట దేహాలకి. కానీ అవన్నీ అంట పట్టించుకోదంటున్నాడు దేవుడు. కానీ అదా ఆత్మను చంపనేరక దేహముని చంపే వారికి భయపడకండి, కానీ ఎవరికి భయపడండి మీరు అలా దేవునికి భయపడండి అంటాడు. చాలా మందికి ఈ రోజులలో దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం ఉండదు, కానీ మిగతా అన్ని ఏదొచ్చినా భయమే. కానీ సమస్తాన్ని ఏలుచున్న దేవుడి భయం అయితే ఉండదు ఎవరికి. అంటే అట్లా లోకస్తులకు ఉండదు కదా. కొందరు దేవుని బిడ్డలు కూడా దేవుని అందు ఉంటారు, కానీ భయము విడిచిపెడతారు, విశ్వాసం ఉంటుంది కానీ భయం కలిగి ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి దేవుడు బయలుపరచలేదు ఏంటంటే, కానీ ఈ లోకము తట్టు తిరిగితే కదా, ఈ లోకము తట్టు తిరిగితే పాపము నిన్ను ఏం చేస్తుంది, చంపుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి పాపం కనపడతా ఉంది కదా. ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి ఎట్లుందంటే పరిస్థితులు, ఎటు చూసినా మనకి అసలు చూడలేకపోతున్నాం, అట్లా ఉంటుంది పరిస్థితి. రోజు ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్లే, కానీ ఏది మంచిది మనకు కనపడతలేదు కదా. మంచి వాళ్ళు ఉన్నారంటే ప్రభునందు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. ప్రభునందు భయభక్తులు కలిగి, ఆయనందు విశ్వాసం కలిగి, ఆయనందు భయము కలిగి ఉన్న వాళ్ళే కదా ఉన్నారు కదా, భయం కలిగి. అయితే ఎందుకు పాపం చంపుతుందంటే కదా, ఏలనగా పాపం వలనొచ్చు జీతము మరణమే కదా కనుక. కాబట్టి ఈ లోకంలో మనకు లోకం అంతట్లో మనకి ఏం కనిపిస్తుందంటే పాపం కనిపిస్తూ ఉంటది. కానీ దేవుడు ఏమంటుండు కదా, యాకోబు పత్రిక 4:4 చూసుకుంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అంట. కాబట్టి ఈ లోకంతో స్నేహము దేవునికి, ఈ లోకంతో స్నేహము చేయ వరకు దేవునికి శత్రువులు అవుతారంట. దేవునికి శత్రువులు ఏమంటారంట ఈ లోకంతో స్నేహం కలిగిన వారు. అందుకే దేవుడు ఏమంటుంది, ఇహలోక మాలిన్యమును అంటకుండానంట మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా ఉండాలంట కదా. ఇహ లోకాన్ని అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకోవాలంట. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కదా, మనుషులు ప్రత్యేకంగా వారు బయట కనపడకుండా కోపం వారిలో ఉన్న పాపం అని, అది హృదయం మంది లోపలంతా పాపంతో కూడి పాపంలో జీవిస్తూ ఉంటారు కదా. దేవుడు ఏమంటే అందుకే లోకులతో ఉండాలి, కానీ వాళ్ళ పాపంలో మాత్రం మనం దూరంగా ఉండాలి కదా. అది మనకు. అయితే ఇక్కడ మన ప్రభువు ఏమని చెప్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట రక్షణ పొందుటకే గాని మరి మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు ఆయన మనల్ని నియమించలేదు అంట కదా. మరి చూడండి, మరి ఆయన ఉగ్రతకి ఆయన నియమించలేదంట మనని. ఆయన ఎందుకు నియమించిన మనని కదా, ఆయన నామందు రక్షణ పొందుటకే కదా. మరి లోకంతో స్నేహం కలిగిన వారికి ఏమొస్తుంది కదా, మరి పాపంలో జీవించిన వారికి మరణమే కదా వస్తుంది కదా. మరి ఇందాక నేను చెప్పినట్లు ఓకే, దేవుని యందు ఆయన యొక్క మనకు వచ్చే తగ్గింపు మనకి వచ్చే ఒక దీనత మనస్సుని కొనికి వచ్చే శ్రమలు అయితే మనకి అది ఎంతో మేలు. కానీ లోకానుసారంగా చెట్టుకున్న శ్రమలకి పాపమే మరణమే వస్తుంది. కానీ మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు కదా. అయితే ఈ శ్రమలలో అందరికీ విశ్వాసం అనేది ఉండదు కదా, కొందరికి ఉంటది, కొందరికి ఉండదు ఇది. అయితే ప్రభు ఎంతో నమ్మదగిన వాడు కదా మన ప్రభు కదా. విశ్వాసం ఉన్నా కదా, కొందరికి విశ్వాసం ఉన్నా కొందరికి లేకున్నా కానీ ప్రభు మాత్రం ఎంతో నమ్మదగిన వాడు కదా. విశ్వాసం కలిగిన వారు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే కదా, అవిశ్వాసం కలిగిన వారికి ఎంతో మేలు. అయితే లేని వారిని చూసి మనం అట్లా ఉండడానికి వీలేదు కదా. విశ్వాసం లేని వారు ఏం చేస్తారు, ఈ లోకంలో కలిసిపోతా ఉంటారు. అదే విశ్వాసం ఉంటే భయం ఉంటది, దేవుడు అంటే భయం ఉంటది. అరే నేను టైంలో నేను ఏం చేయాలి, ఎట్లా నడుచుకోవాలి, నా పరిస్థితి ఏంటి, నా హృదయం ఎట్లుంది, నేను ఎవరితో ఎట్లా ఉంటున్నాను,
నా యొక్క ప్రవక్తన ఎట్లుంది అని మనకి భయం ఉంటది కదా. అయితే కాబట్టి మన దేవుని వాక్యం అంటే ఎంతో నమ్మదగినది కదా. అది దేవుని వాక్యము నమ్మదగినది. అంతే అదంటే మనము అంగీకరించుట కంటే అది ఎంతో యోగ్యమైనదంట దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యం అని ప్రతి చోట మనం హెచ్చరిస్తూ ఉంటది, ఆదరిస్తూ ఉంటది కదా మనకు దేవుని వాక్యము. కాబట్టి ఇప్పుడంట అంత్య దినములనంట అపాయకరమైన కాలములే మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇది చివరి గడియలు కాబట్టి మనము ఇక్కడ చూసినా కదా ఈ అంత్య దినంలో అంట మనము అపాయకరమైన కాలమును వచ్చునని చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే మనుషులు స్వార్థపరులుగా ఉంటారంట. ఈ యొక్క దినాలలో మనుషులు స్వార్థపరులే ఉంటారంట. కాబట్టి స్వార్థపరి ఉంటారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనం మత్తయి సువార్తలో చూసుకుంటే నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించను నాకు మీరు పాత్రులు కారు అంటున్నాడు దేవుడు. చూడండి కదా, నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించను నాకు పాత్రులు కారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, నాకంటే ఎక్కువ మీరు మీ యొక్క తల్లినైనాను తండ్రినైనాను మీ అక్క చెల్లెలను అన్న తమ్ములను మీ పిల్లలైనను నాకంటే ఎక్కువ మీరు ప్రేమిస్తే నాకు పాత్రులు కారు కదా. ఎందుకంటే ఎవరెట్లుంటారు, ఎవరెట్లా మారిపోతారు, ఎవరు ఎట్లా అవుతారో మనకు తెలియదు. కానీ దేవుడికి సమస్తం ముందే ఎరిగిన దేవుడు ముందుగానే మనకు అన్ని రాయించేసింది కదా బైబిల్లో. కాబట్టి దేవుడు అంటున్నాడు నాకంటే ఎక్కువ మీరు ఎవరు ప్రేమించారు నాకు పాత్రలు కారు, ఎప్పుడు ఎవరు మనకి ఏం చేస్తారో తెలియదు అని కదా. మనం ఏం చేస్తామంటే మన విశ్వాసం దేవుని బిడ్డలే మనము ఉంటాం కదా. మన మధ్యలో ఎప్పుడెవరు వచ్చి ఏమి చెప్తారు, ఎట్లా మనని విడదీయాలో చూస్తారో ఎట్లుంటారో తెలియదు. ఎందుకంటే దేవుడే చెప్పింది ఇక రాబోయే దినాలనంట ఒకరినొకరు అప్పగించుకుంటా ఉంటారంట. అదే ఈ వాక్యం వింటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ ఒకరినొకరు అప్పగించుకోవడం వింటే దేవా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే అందరం ఒక్క దగ్గరనే ఒక్కటే దాంట్లో మనం పాల్పొందుతా ఉంటాము కదా, అందరం ఒక్క దగ్గర ఉంటాము కదా. మరి ఈ వాక్యం ఏంటంటే అందుకే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఒకరి పట్ల మనం అందరం ఉంటాం కదా దేవుల్లో. మరి ఇట్లా జరుగుతుందా అనిపిస్తుంది ఒకసారి. కానీ మరి ఇది జరిగింది కదా, మన ప్రభు విషయంలో జరిగింది కదా అనిపిస్తుందండి కదా. మరి 12 మందిలో ఉన్న ఒక యూద శిష్యుడు అట్లాగే చేసిండు కదా. మరి అందుకే దేవుడు మనకి ముందుగానే బయలుపరుస్తాడు. ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారో మనకి తెలియదు. కాబట్టి ఎవరిని ప్రేమించొద్దంట మనం దేవుని కంటే ఎక్కువ. దేవుని కంటే ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే ఇంకే లోకంలో లోకస్తులుగా ఉండిపోతారనమాట. కాబట్టి మరి ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే కూడా ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాం, వారి కొరకు ఏం చేయాలని మనము మనుషులు ఏం చేస్తారంటే కదా వెన్నుదీయారనమాట కదా. అయితే పాపం చేయని కూడా వెనకాడనమాట. అలాంటి రోజులు అనమాట ఇవి, అట్లున్నాయి ఈ రోజులు. కాబట్టి నేను ఒకటి విన్నా ఒక విషయం. ఒక దగ్గర ఒక దేశంలో కరువు వచ్చినప్పుడంట ఒక తల్లి ఏం చేసిందంట, తన పిల్లల కొరకంట ఎన్ని రోజులు వారు ఆకలితో ఉన్నారంట. అయితే ఆకలితో ఉంటే కొన్ని షాపులు పోయి ఆమె అడిగినప్పుడు వాళ్ళు ఆమెకి ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే ఆమె ఏం చేసిందంట, వాళ్ళు ఒక అతను ఏం చేసిందంట, సరే మరి నేను నీకు ఇస్తాను సరుకులు అవన్నీ ఇస్తాను, మరి నేను చెప్పినట్టు నాతో ఉండమని చెప్పిందంట. అయితే ఆమె ఏం చేసింది, పిల్లల కోసం ఆ యొక్క తప్పు చేయడానికి ఆయన ఒప్పుకుందన్నమాట. చూడండి మరి ఇప్పుడు ఆమె పిల్లల కోసం ఆలోచించి ఆ యొక్క మరి ఆకలిని చూసి ఆమె ఆ విధంగా ప్రవర్తించింది. కానీ మరి ఆమె ఆత్మ ఏమైపోయిందొచ్చు కదా. వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద అయినాక ఆమెను చూస్తారా కదా. మనం అందుకే మనం ఆలోచిస్తాం మన పిల్లల గురించి, మన అందరి గురించి ఆలోచిస్తాం. కానీ ప్రార్థన చేయడం మన బాధ్యత, వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టడం మన బాధ్యత, వారికి మార్పు కావాలని మనము ప్రార్థించటం మన బాధ్యత. కానీ కదా శ్రమ వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో చేస్తారు. కొంతమంది అయితే హత్యలు కూడా జనికిపోతారు వాళ్ళ కోసం, వాళ్ళు జీవించడానికి, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. ఈ రోజులు అట్లా జరుగుతూ ఉన్నాయి కదా, మనం ఎన్ని చూస్తలేము కదా. అయితే మరి పాపం వల్ల వచ్చి జీతం ఏంటి, మరణమే కదా. అయితే చూడండి మరి ఆ విధంగా జరిగింది ఎవరంటే వాళ్ళు క్రైస్తవులేనంట. మరి ఆ తల్లి క్రైస్తవురాలేనంట. అయితే చూడండి అందుకే దేవుడు అంటాడు నాకంటే ఎక్కువ మీరు ఎవరిని ప్రేమించద్దు కదా. అందుకే ఈ విషయంలో దేవుడు మనతో ఏమంటాడంటే చారిత్రగా ఉన్నాడని చెప్తున్నాడు ఈ దినాలలో. కాబట్టి మనం ఇంకా 2వ కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే శ్రమల యందునంట ఇబ్బందుల యందు తాను అల్లర్ల యందును ప్రయాసములోను జాగారములోను ఉపవాసములోను మిగులు ఓర్పు గల వారై ఉండాలంట. ఎవరు,
దేవుని అందున్న బిడ్డలైన విశ్వాసం కలిగి మనం తనను ఈ లోకంలో నుంచి కదా మనం కాపాడుకున్న వారుగా ఉంటున్నాం. మనం అంతరం అంట దేవుని బిడ్డలైన ఎవరైనా కానీ కదా ఎట్లుండాలంట, శ్రమలందు అంట, ఇబ్బందులందు, ప్రతి సమయమందు జాగారంతోనూ ఉపవాసముతోనూ కదా ప్రతి విషయంలోనంట ఓర్పు గల వారమే ఉండాలి అని దేవుడి వాక్యం మనకి చెప్తున్నది. ఓర్పు చాలా అవసరం మనకి దినాలలో కదా. ఓర్పు లేకుండా ఉంటే కదా నిలకడగా ఉండలేరు ఓర్పు లేని వాళ్ళు కదా. ఓర్పు ఉండాలి, తగ్గింపు ఉండాలంట మనకి. లేకపోతే చాలా కష్టం నిలబడడం కదా. మరి శ్రమ పడము కానీ సువార్తని మాత్రము మనకి చేయమంటున్నాడు దేవుడు. అది తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 4:6 చెప్తున్నాడు. శ్రమ పడము, సువార్తని పని చేయము అని చెప్తున్నాడు దేవుడు కదా. పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అంటున్నాడు. పరిచర్యనంట సంపూర్ణంగా జరిగించుము. శ్రమ పడాలి కదా, దేవుని కొరికి మనము శ్రమ పడాలి. లోకంలో మనం దేవుని కొరికి శ్రమ పడితే అది ఎంతో మనకి మేలు అంటున్నాడు దేవుడు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా మనము అదే మత్తయి సువార్తలో మనం చూస్తే ఏమిటంటే దురాత్మలంట మన ప్రభువుని చూసినప్పుడు అవి అంట బిగ్గరగా కేకలు వేసి పారపుతున్నానంట. కొన్ని అయితే దేవుని పాద మీద పడి దేవునికి నమస్కారం చేస్తున్నానంట కొన్ని దురాత్మలు. చూడండి, దురాత్మలు దేవుడు ఇట్లా ఆ యొక్క ఊర్లో వచ్చి కాలు పెట్టగానే పరిగెత్తుకుంటే దేవుని దగ్గరికి వచ్చేసి కేకలు వేస్తూ కొన్ని వదిలిపోతున్నాయంట. కొన్ని అయితే దేవునికంట ఒట్టు పెట్టుకుంటున్నానంట కదా. అయితే చూడండి, అపవిత్రాత్మలు పట్టినవాడు కూడా అంట పట్టినవారంట కేకలు వేసి ఏం చేస్తున్నారంట, కేకలు వేచు ప్రభువా చూచి ప్రభువా మాకు ఇంకా ప్రభువా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా కదా అని మమ్మల్ని బాధపరచుటకు వచ్చినావా అప్పుడే అని దేవుని అంట అవి ఏం చేస్తున్నాయంట, ఆనబెట్టి బతిమాడుకుంటున్నాయంట, కేకలు వేస్తున్నాయంట. చూడండి మరి ఇవి ఎందుకు ఇట్లా కేకలు వేసినాయి దేవుడు వచ్చినప్పుడు? ఎందుకు ఇట్లా అవి అంత కేకలు వేసే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటే కొన్ని వస్తే కొన్ని పరిగెత్తుకుంటూ పోయినాయి. అయితే చూస్తే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది కదా, ఇవి అంటే దేవుడు వాటిని పాతాలను నశింపచేయగల శక్తి గలవాడు కాబట్టి కదా అవి వాటి దేవుని చూసి అవి కేకలు వేసినాయి, పరిగెత్తినాయి కదా. మరి దగ్గరికి వచ్చి మరి ఆనబెట్టుకొని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాయి. ఇప్పుడే మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా, మాకు కొన్ని అయితే మాకు సమయం రాకముందే మమ్మల్ని బాధించటకు వచ్చితివా అని అంటున్నాయి కదా దేవుని దగ్గర. అవి ఎట్లా మొరు పెట్టుకుంటున్నాయి చూడండి దేవుని దగ్గర. మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే దేవుడు వాటిని నశింపచ్చే అధికారం ఉంది కాబట్టి వారు దేవుని కుమారుడు దేవుడు అని తెలిసి అవి కేకలు పెడుతున్నాయి. కానీ మనుషులకు మాత్రము దేవుడు అంటే భయం ఉంటలేదు కదా. మరి అయితే మనము యాకోబు పత్రిక, యూదా పత్రికలను చూస్తాం మనము. అంటే దయ్యములంట దేవుడు ఒక్కడే అని చూసాయి అంట వణుకుచునే అంట. కాబట్టి మరి దయ్యములు దేవుని చూసి ఎందుకు వణికినాయి కదా, ఆయన వాటిని నశింపచ్చే అధికారం ఉన్నందుకు కదా. మరి అన్యుల కంటే దేవుని గురించి తెలియదు. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని ఉన్న వాళ్ళు కూడా భయం లేకుండా ఉంటున్నారు. దయ్యములే వణికిచున్నాయి, దేవుని చూసి కేకలు పెట్టి పరిగెత్తున్నాయి అవి కదా ఆనబెట్టుకుంటుంటే మనుషులు ఎందుకు భయం లేకుండా అంటే దేవునికి ఉన్నవారు కూడా. కాబట్టి అవి ఎందుకంటే అవి నరకము, అవి ఆ పాతాళం నరకంలో పోవటానికి కూడా అవి భయపడుతున్నాయి. ఏమిటి దుషాత్మలు ఈ యొక్క దయ్యపు శక్తులు పాతంలో పోవటానికి అవి భయపడి అరుస్తున్నాయి అనమాట. అంటే అది ఎంత భయంకరంగా ఉండొచ్చు ఆ పాతాళం, ఆ నరకము. అవి పోవటానికి అంత భయపడి దేవునికి వణుకుతున్నాయి అంటే మనుషులకైతే భయమే ఉంటలేదు. మరి ఆ నరకం, ఆ పాతాళం దేవుడు ఎవరి కోసం చేసింది కదా. ఇందాక మనం వాక్యం విన్నాం కదా, అక్కడ ఏం చెప్పిండు దేవుడు. అయితే క్రీస్తు వారికి ప్రభునందు రక్షింపబడటానికి కానీ మనము దేవుడు మనకి క్రీస్తు ప్రభుని మనని ఈ లోకానికి పంపించింది కానీ ఉగ్రత పాలగుటకు కాదు కానీ ఇందాక మనం చూసినాం కదా. అవి ఎవరి కోసం నిర్మించబడ్డ ఆ నరకము, ఆ పాతాళము వాటి కొరకే కదా, దుష్టుని కొరకు, దురాత్మల కొరకు కదా. అవి ఎంతగానో భయపడి దేనికి వణుకుతున్నాయి, అరుస్తున్నాయి, పరిగెడుతున్నాయి కానీ కదా. మరి ఆ నరకంను చూసి మనుషులకైతే భయం అనేది ఉంటలేదు. మరి ఇక మనం ధనవంతుని చూస్తే ఆ పాతాలను ఎంత యాతన పడ్డాడు కదా, అతను ఎంత యాతన పడుతున్నాడు కదా. ఒక చుక్క నీరు పెట్టి నాలుగు మీద వేయమని అతని యాతన అక్కడ కనపడతా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మరి ఏంటంటే కాబట్టి మనము ఎట్లుండాలి, దేవునికి భయపడుతుండాలి. ప్రతిక్షణం దేవునికి భయపడాలి. నువ్వెంత దేవుని ప్రేమిస్తావో అంత దేవునికి భయపడాలి కూడా. మరి దేవుని ప్రేమించే వారికి భయం ఉంటది కదా. ఏమని, ఎందుకు భయం ఉంటుంది దేవుని ప్రేమించే వారికి
మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే ఆయన ఎక్కడ మనకు దూరం అయిపోతాడని భయం ఉంటది కదా. నేనేం తప్పు చేస్తే ఎక్కడ నా ప్రభు నాకు దూరం అయిపోతాడని భయం ఉంటది కదా. మరి ఆ భయం ఉండాలి మనకి. కాబట్టి మనకి కదా వాటికి కూడా అది ఒక ఇప్పుడు దేవుడు వచ్చిన టైంలో వచ్చినప్పుడు కదా వాటికి కూడా టైం దగ్గర పడుతుంది కదా. దేవుడు రాకడ సమయం వచ్చినప్పుడు అవి కూడా ఎట్లా ఉంటున్నాయి, వాటికి కూడా ఒక శ్రమ బాధ ఉంది. అవి కూడా వాటి పనులు చేసుకుంటా మనుషులందరినీ బాధ పెడుతూ బాధించుకుంటా అవి కదా వచ్చిన వాళ్ళందరి పాత్రలను వాటితో పాటు తీసుకుపోవాలని వాటి శ్రమ వాటి బాధ. పాతాళం అంటే కూడా వాటికి భయం అనుకుంటా, అందుకే అరుస్తా ఉన్నాయి. కాబట్టి వాటికి దుష్టునికి సమయం కొద్దిగా ఉందని కూడా ఎవరిని ఎవరితే వాళ్ళని పట్టుకొనికే చూస్తా ఉన్నారు దుష్టుడు ఇక దురాత్మలు. కాబట్టి వాటిని వెళ్ళగొట్టాలంటే ఎవరు వెళ్ళవుతా చెప్పండి. ఎవరైతే ప్రభు కొరకు వారిని తమకు తాము వారు ప్రభుకి సమర్పించుకున్నారో, ఎవరైతే దేవుని యందు ఉండి ఆయన విశ్వాసం అందు ఆయన భయం కలిగి కదా పరిశుద్ధత కలిగి జీవిస్తారో వాళ్ళు వెళ్ళగొడతారు కదా అవి పోతాయి. మరి పరిశుద్ధత లేకుంటే అవి పోవు కదా. దేవుని భయం భక్తి శ్రద్ధ కదా విశ్వాసం బాధ్యత లేకుంటే అవి పోతే అపోవు. అట్లా ఉన్నవారి దగ్గరనే పోతాయి కదా. అక్కడ అయితే వాటిని వెళ్ళగొట్టాలంటే అలాంటి వారే కావాలి కదా దేవునికి కదా. సిద్ధ మనసు కలిగి ఉండాలి దేవుని కొరకు ప్రతిక్షణము. అప్పుడైతేనే కదా మనము వేరే వాళ్ళ గురించి మనము కదా మనం ప్రార్థించినప్పుడు అవి బంధించబడతాయి. అప్పుడు మనుషులు విడుదల పొందుతారు కదా. అయితే దేవుని బిడ్డలే సరిగా ఉండకపోతే వాటికి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది కదా. చూడండి నరకం అంట అది చాలా భయంకరం అంట. కాబట్టి దేవుడు అంట వాటి కోసం చేసిన ఆ యొక్క నరకంలో ఆయన మనుషులు పడదని దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆయన ఏం చేసిన, అందుకే కదా యేసు ప్రభు ఆ యొక్క పరము నుండి దిగి వచ్చి భూమి మీదకి ఆ భయంకరమైన నరకం నుంచి విడిపించడానికి ఒక మనుషులను ఆయన చేతులతో సృష్టించిన మనుషులని విడిపించడానికి వచ్చినారు కదా. ఆయన ఎంతమంది కదా ఆయన అయితే చూడండి దేవుడు కదా ప్రతి ఒక్కరికి కదా ఆయన ప్రతి ఒక్కరికి ఏర్పరచుకొని దేవుడు ఇక ఏమంటే సిద్ధ మనసు కలిగి మీరు ఉండండి. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న బిడ్డలంట ఆయన యొక్క మనసు కలిగి ఉండాలంట. ఆయన మనసు కలిగి ఉంటే చూడండి ఎంతమంది ఆ యొక్క అగ్నిలో పడవేయబడుతున్నారు. మరి చూడండి ఎంతమంది పడవేయబడుతున్నారు మనం రోజు చూస్తున్నాం కదా. ఏర్పరిచిన వాడు కూడా ఒక్కోసారి చేంజ్ అయిపోతా ఉంటారు. ఏర్పరచేవాడు సహితం కూడా కదా వెనుక పడిపోయే ఛాన్సెస్ ఉంటాయని దేవుడు చెప్తుంటే ఇది కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఫిలిప్పీలో ఫిబ్రవరి 6:4 చూస్తే అక్కడంట అన్ని దేవుని గురించి రుచి, దేవుని యొక్క ఆత్మసంధమైన వరముల రుచి అని తిరిగి కూడా పరిశుద్ధాత్మని రుచి ఎరిగి చూసి కూడా వెనుక యొక్క దేవుని అందు కదా నిలవకుండా వెనుకబడే ఒక ఉంటదంట ఆ ఛాన్సెస్. అంటే అది చూసి నాకు ఎంతో బాధాకరం అనిపిస్తుంది. అంత దేవుల్లో ఉండి కూడా పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారు కూడా అట్లా వెనుకబడుతూ ఉంటారు. కాబట్టి మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా అట్లా వెనుకబడకుండా ఉండాలంటే కదా మనం ఈ లోకంలో ఎవరిని ప్రేమించద్దు, కేవలం దేవునే ప్రేమించాలి. ఆయన మాటలకి లోబడి ఉండాలి మనం కదా. ఎంతమంది నేర్చుకోపోతున్నాడు దుష్టుడు నరకానికి. చూడండి ఏర్పరిచిన వారు కూడా ఆ విధంగా అవుతుందంట. కానీ అలాంటి వారిని అంట బాగు చేయడం కూడా మనం ఎవరి వల్ల కాదంటే. ఫిలిప్ పత్రికలో మనం చూస్తాము. కొందరంట ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 17 వచనం నుంచి చూసుకుంటే ఒకసారి చూడండి. దేవుని వాక్యం అంతా బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొని అందరూ. అయితే అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరంట మంచి బుద్ధి చేతను అంటే క్రీస్తును ప్రకటించుతున్నారు అని చెప్తున్నారు దేవుడికి కదా. అసూయ చేత కూడా దేవుని ప్రకటిస్తారంట, కలహ బుద్ధి చేత కూడా ప్రకటిస్తారంట దేవుడు. ఇంకేమంటున్నా, వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. చూడండి కదా. అంటే కొందరంట మంచిగా దేవుని స్వార్థ పని చేసుకుంటూ వెళ్తున్న వారిని కదా, దేవుని కొరకు జీవిస్తూ ఇంకా నాకు దేవుడే సమస్య అనుకుంటూ జీవించే వారిని కూడా వారికి వాళ్ళు ఏం చేస్తారంట కదా, ఇంకా కొంచెం శ్రమ ఇంకా ఏం చేస్తారంట, శ్రమ తోడు చేయవాలని ఏం చేస్తారంట, కక్షతో క్రీస్తుని ప్రకటిస్తారంట. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్న రీతిని ప్రేమతో ప్రకటించుచున్నారు. అయితే ఎవరైతే అరే నాకులాగానే ఆ సహోదరు కూడా నాకులాగానే కష్టపడుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు అనుకున్న వారంటే ప్రేమతో ప్రకటిస్తారంట కదా. అయితే
కొందరైతే అసూయ చేత, అంటే చూడండి, అసూయ చేత, కలహబుద్ధి చేత ఇట్లా కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తే దానికి మరి వారి క్రియలకు ఫలం ఉంటది కదా ఖచ్చితంగా. మరి ఎట్లా ప్రకటిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కదా కదా. మరి మళ్ళా ప్రేమతో దేవుని స్వార్థ ప్రకటించాలి, సాత్వికంతో యథార్థ హృదయం కలిగి దేవుని స్వార్థను ప్రకటించాలి కదా. అయితే కక్షతో ఈ విధంగా ప్రకటిస్తే అది దేవునికి ఇష్టమా కదా. అందరినీ వాడుకుంటాడు దేవుడు, అందరినీ. ఆయన 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 గురించి నేను ఏంటంటే, ఎవరైతే నిజంగా ఆయనను ప్రేమిస్తారో, నిజంగా ఆయనను ప్రేమించే వారైతే ఎట్లా సువార్త ప్రకటిస్తారంటే సాత్వికంతో, దీన మనసు కలిగి, యథార్థ హృదయం కలిగి ఆయన నడుచుకుంటా ఉంటారు. అంటే ఇతరులను దూషించే వారుగా ఉండరు వాళ్ళు కదా. అరే నేను సేవ చేస్తున్నా, వాళ్ళు సేవ చేస్తారు కదా, మేము చేస్తున్నాం కాబట్టి నేను నా దేవుని పనిలోనే, వాళ్ళు కూడా నా దేవుని పనిలోని, దేవుని స్వార్థ కొరకు కదా మనము ప్రయాసపడాలి. అయితే కదా ఎవరిని దూషించి కూడా మనము కదా ప్రకటించడానికి వీలదు. మరి అందరినీ దేవుడు వాడుకుంటారు, కానీ క్రియల ఫలం మీద తగ్గి పొందుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. ఆయన నోటితో మనం ఏం ప్రకటిస్తాము, ఏ విధంగా ప్రకటిస్తున్నాము ఏదో దానికి తగిన శిక్ష అయితే పొందుకుంటారు కదా, ఫలం పొందుకుంటారు కదా. మరి ఎట్లా స్వార్థ ప్రకటిస్తాము కదా, ఎట్లా దేవుని దేవుని అంతా విశ్వాసం కలిగి స్వార్థ ప్రకటించినప్పుడు ప్రేమతో ప్రకటించవచ్చు కదా. ఎవరైనా ఏమని అనుకుని ఎవరి మీద ద్వేషం లేకుండా మనం ప్రకటించుకోవాలి కదా. మనం దూషించే వారు కూడా మనం క్షమించి ప్రేమించి ప్రకటించుకోవాలి దేవుని స్వార్థను కదా. అప్పుడైతే అందరూ వాడబడతాం కదా దేవుని పనిలో. లేకపోతే దూరం అయిపోతారు కదా, విడిపోతారు, దూరం అయిపోతుంది కదా. అప్పుడు దుష్టుడు వచ్చి మంచిగా వాడుకుంటా ఉంటాడు కదా. ఎవరైతే ఇక్కడ చూడండి, ఇందాక కీర్తనల గ్రంథంలో మనం ఒకసారి అయితే కీర్తనల గ్రంథము 34వ కీర్తన 13వ వచనంలో ఏముందంటే 11 నుంచి చూసుకుందాము. చూడండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. అయితే బ్రతుక కోరువాడైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుక కోరువాడైన వాడు ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరైనా బ్రతుక కోరువారే ఉండిన ఎడల, ఎవరైనా బ్రతుక కోరున్న ఉండేవారైతే ఏం చేయాలంట చూడండి. 13వ వచనం ఏమంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నాలుకని, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులని కాచుకొని అని ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యం కదా. ఏమంట, చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా పెదవులని కాచుకొని వాడంట కదా. వాళ్ళు ఎట్లుంటారంట కదా, బ్రతికిన వారి లిస్టులో ఉంటారు. లేదు కపటం చేత ద్వేషం చేతనే ప్రకటించే వారు ఉంటే వారు మాత్రం బ్రతికున్నా కానీ చచ్చిన వారితో సమానమే. ఇంకా అది ఇక్కడ మనం ఇందాక చూసిన వాక్యం అంతా తెలిసి కూడా అన్నిట్లో రుచి జరిగి కూడా ఆ విధంగా ప్రకటిస్తే ఏముంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాల్చివేయబడతారు. వాళ్ళు ఇంకా అంతే కదా, శ్రమకు వాళ్ళు ఉగ్రతకు ఎదురు చూడాల్సి వస్తుంది, వాళ్ళు కాల్చివేయబడతారు. కాబట్టి ఇంతగా శ్రమపడి ఇంతగా దేవుళ్ళు మరి ఎంత ప్రేమ కలిగి మనం ప్రకటించాలి, ఎంత ప్రేమ కలిగి మనం ఉండాలి కదా. మనుషులు చూస్తారని కాదు కానీ దేవుడు సంతోషించాలి, దేవుడు చూస్తారని ఒక భయం ఉండాలి కదా. దేవుడు మన ఎందుకు సంతోషపడాలని ఒక మనకు ఆరాటం అది ఒక ఉండాలి కదా మనకి కదా. అదే మనకి దేవుడి కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని మాటలంట శ్రద్ధతో వినాలి. కాబట్టి అంటే పిల్లలు వచ్చి నా మాట వినండి అంటాం దేవుడు. ఎక్కడికి వెళ్ళి దేవుని మాట వింటాం చెప్పండి. మరి వాక్యంలో మనం చూస్తాం దేవుని మాటలు కదా. కొందరు ఏమనుకుంటారంటే మరి అసలు ఈ దేశ నీతిమంతులు పరిశుద్ధులు అనుకుంటారు. కానీ నా ప్రభు ఈ భూమికి వచ్చిన తర్వాత తన శిష్యులని ఆయన ఎట్లయితే ఏర్పరచుకున్నారో అట్లా ఉన్నారు నీతిమంతులు పరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడక్కడ కదా. వాళ్ళు కూడా మన మధ్యలోనే ఉంటారు. వాళ్ళు కూడా మనము వాళ్ళ ఫలాలను బట్టి వాళ్ళ క్రియలను బట్టి మనం గుర్తించవచ్చు కదా. అలాంటి వాటితో మనకు సహవాసం ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం కదా. మంచిగా వాళ్ళతో మనం కూడా వాళ్ళలో కొంతగా మనం కూడా నేర్చుకుంటాము కదా. నీతిమంతులతో మనము పరిశుద్ధులతో మనము ఉంటే వాళ్ళతో మనం కూడా కదా ఎట్లా నడుచుకోవాలని మనం కూడా నేర్చుకుంటాము. కాబట్టి అలాంటి వారు మన మధ్యలో ఉంటారు, కానీ వాళ్ళని మనం గ్రహించి తెలుసుకోవాలి. చూడండి, కాకపోతే ఎందుకంటే అక్కడ మనం ఇందాక చూస్తే మిష చేత పక్ష చేత కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారంట. ఎంత బాధాకరం కదా. అట్లా ప్రకటిస్తారంటే దేవుని కొందరైతే ఇంకేమంటుంది 14వ వచనంలో, వీరు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడు కదా. యెహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది, ఆయన చెవులంటే వారి మొరకు యోగ్యునే అంట. కాబట్టి
ఎట్లుండాలి? సమాధానం వెంటాడంట, మనం వెంటాడుతూ ఉండాలి సమాధానాన్ని. సమాధానం మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి కదా. మనము ఎప్పుడైతే దేవుని మనం నిండు మనసు ఉన్న హృదయపు దేవుని ప్రేమిస్తే మనలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఎవరైనా మనని అన్న మనం పట్టించుకోము కదా. దేవుని కొరకే మేము జీవిస్తున్నాం, మేము ఆయన కొరకే కదా మేము బ్రతుకుతున్నామని అని కదా. ఎవరైనా దూషించిన ఏమన్నా మనం ఏమనుకోము. ఏంటంటే మన బాధ్యత వారిని హెచ్చరించడము, వారికి చెప్పటం మన బాధ్యత కదా. మనకి తెలిసిన వాక్యాన్ని మనం ప్రకటించడం మన బాధ్యత కదా. దేవుడిచ్చిన తలంతుల్లో కొంత మనం పంచుకోవటం కూడా మన బాధ్యతనే కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని దగ్గర మనం ఏం చేస్తామంటే కొన్ని కూడా హెచ్చరించాలి మనం. కాబట్టి అయితే చూడండి, శ్రమల పాలైన వాడంట కదా దీనుడు అవుతాడంట. శ్రమల పాలవుతూ దీనుడు అవుతాడంట. ఆ దీనుడైన వాడి పట్ల అంట దేవుడు వారిని అంటే తలంచుకుంటుంటాడంట దేవుడు. ఆ దేవుడు తలంచుకోవడం అంటే అసలు ఎంత, అసలు నాకు ఏమనిపిస్తుంది, దేవుడు మనల్ని తలంచుకోవడం అంటే అది ఎంత గొప్ప భాగ్యం కదా. దేవుడే తలంచుకుంటాడంటే అంటే ఆయన మన మీద దృష్టి పెట్టి మనల్ని తలంచుతా ఉంటాడు కదా. మన కొరకు దేవుడు ఎంతో శ్రద్ధగా మనం చూస్తూ ఉంటాడు. అంటే అంటే మనతో ఉన్నట్టే కదా దేవుడు, ఇంకా మనం చూస్తున్నట్టు అంటే ప్రతి ఒక్క శ్రమలో మనని దేవుడు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి మనం గమనిస్తూ ఉంటాడు కదా. శ్రమల పాలే వీళ్ళు దీనులు అవుతున్నారా లేదా. కొంతమంది వచ్చిన శ్రమలలో సమస్యలు అవి బట్టి ఇంకా ఎట్లానో అంత వాళ్ళు చేంజ్ అయిపోతారు. అంటే వారికి తగ్గింపు రాదు, ఇంకా వారికి అన్ని ఎక్కువైపోతా ఉంటాయి. కానీ అట్లా అయితే ఏమైతే వారికే నష్టం కదా. అది నష్టం తెచ్చుకుంటారా ఇట్లా చేసుకొని? వద్దు కదా. మనం దేవుని కొరకు మనం చేయబడ్డం, మన ప్రభు కొరకు మనం చేయబడ్డం కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలంటే, ఆయన నత్తుకొని జీవించాలంటే కదా అన్ని మనం సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. ఎవరేమన్నా ఓర్చేసుకోవాలి, తప్పేం లేదు కదా. ఏంటంటే మనకంటే కదా మనకి కొంచెం ఒక్కొక్కసారి మనకి ఎట్లుంటదండి, కొన్ని విషయాలు మనకి మనకి ఎక్కువ మనకి ఏమంటారు తెలియదు అనమాట కొన్ని విషయాలు మనకి. కానీ ఉంటారు కదా పాత వాళ్ళు, సేవకులు, సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం కొన్ని నేర్చుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో శ్రమలలో నుంచి గుండా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కదా. వాళ్ళకి వాక్యం తెలిసి ఉంటది. వారు మనం కొంచెం చెప్పినప్పుడు మనం వినాలి. మనకు వచ్చని చెప్పి మనం పక్కగా జరిగిపోవచ్చు కదా, అట్లా ఉండద్దు మనం. అందుకే మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు వాక్యం చెప్పినా వింటాం. మనం వినాలి కూడా, మనకు మంచిది. ఒకసారి మనము ఎప్పుడైతే దేవునికి మనం అప్పచెప్తుంటామో కదా, వారు ఎలాంటి వారైనా కానీ దేవుడు వాడుకుంటారు వాళ్ళని కదా. దేవుడు శత్రువులను కూడా వాడుకుంటారు కదా. మన ఓల్డ్ టెస్టిమెంట్లో చూసుకుంటే మాట్లాడలేదా కదా. అందుకే ఎవరు వాక్యం చెప్తాం మనం విని అందులోంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాం మనం చాలా గ్రహించాలంట. అందుకే మనము ఏం మాట్లాడుతున్న దేవుని మనకి వినే చెవులు మనకు అనుగ్రహించుకొని మనం దేవుని అడగాలి. ఆయన దేవుని యొక్క మెల్లని స్వరం మనకి మెల్లగా వినబడుతుంది మనకు వింటా ఉంటే. చూడండి, మన 91 కీర్తనలు చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు మనము మన దేహాన్ని గాయపరిచే దానికి బట్టి మన దేహాన్ని చంపు దాని గురించి భయపడుతుంటారు కదా ఈ లోకంలో. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే 91 కీర్తనలో 5వ వచనంలో, రాత్రి వేళ కలిగి భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను అంట కదా. రాత్రి వేళ కలిగి భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం పాలు చేయి రోగములకైనా నీవు భయపడకుందువు అని అంటున్నాడు దేవుడు కదా. చూడండి, ఈ వాక్యం మనకి ఎంత ఆదరణ ఇస్తుంది కదా. మరి ఇప్పుడు చెప్పండి, దేవుని అందు ఉన్న వాళ్ళు మనం ఏ విషయంలో మన దేహాన్ని చంపుకోవడానికి మనం భయం పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు శ్రమ దినాలు కాబట్టి ఎక్కడ చూసినా మనని అనేవాళ్ళు ఉంటారు కదా, శ్రమలు ఉంటాయి. కాబట్టి మన వాక్యాన్ని గుర్తు చేసుకుని మనం ఎంతో బలం పొందుకోవచ్చు. ఇంకోటి చిన్నది లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనమంట మీ ఆత్మలను, మీ ఆత్మయు జీవమును శరీరమును కదా యేసుక్రీస్తు రాకడ ఏంటంటే ఎట్లుండాలంట, నిందారహితంగా ఉండాలంట. అట్లా మనం ఉండాలంటే ఎంతో జాగ్రత్త పడాలి కదా. ఆయన రాకడ సమయంలో మనం నిందారహితంగా ఉండాలంట. మనం సేవ చేసి రాత్రి పగలు ప్రార్థించి ఉపవాసం నుండి దేవుని రాకడ టైంలో కదా నింద కలిగి ఉంటే ఏమి లాభం చెప్పండి కదా. నింద పాలు కాకుండా ఉండాలంట కదా. ఏ నింద ఉండొద్దంట మనలో ఆయన రాకడ టైంలో. కాబట్టి నోటి వల్ల జాగ్రత్తగా, ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి కదా. మన లోపల ఏది కూడా ఉండదు. సాత్వికము, దీన మనసు, దయాలత్వము ఇవే కదా మనలో ఉండాలి. కాబట్టి మనము మన శరీర ఆత్మజీవం మూటిని అంటే మనమంట కాపాడుకోవాలి కదా. వాటి మీద ఏ నింద లేకుండా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటే చూడండి, నేను ఇంకా చాలా రాస్తున్న వాక్యం కానీ నాకు టైం అయిపోతుంది. 9:42 అవుతుంది టైము. ఓకే, మరి ముగిస్తాము. చూడండి, మరి ఈరోజు దేవుడు మనకి ఒక శ్రమల గురించి
మనకు మాట్లాడిండు. మన భయం గురించి, దేనికి భయపడదు దాని గురించి మాట్లాడు, పాపం విషయంలో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు కదా. కాబట్టి మనం ఎట్లున్నా మనం అందరం పరీక్షించుకుందాం మళ్ళీ ఒకసారి కదా. ఎందుకంటే మనం ఉండే ఇక లోకంలో మన మధ్యలో మనుషుల వల్ల కొన్నిసార్లు ఓపిక నశిస్తూ ఉంటది, సహనం నశిస్తూ ఉంటది మనకి కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా, మనమంట దీన మనసు కలిగి ఉన్నానంట. శ్రమ రావటం వల్ల మనకి ఏమవుతుందంట, తగ్గింపు వస్తుంది. శ్రమ ఉన్న వారి పట్ల, శ్రమ ఎవరికైతే వారి పట్ల అంట దేవుడి యొక్క దృష్టి కూడా ఉంటదంట అని దేవుడు ఇందాక మనకి కీర్తన చెప్పింది కదా. కాబట్టి మరి ఎవరు ఎన్ని శ్రమల్లో ఉంటుందో మనకైతే తెలియదు కదా. మన గురించే మనకు తెలుస్తుంది మనకున్న శ్రమలు, కానీ ఇతరులు ఎవరెంత శ్రమలో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మాట్లాడుతుండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఎవరైనా ఈ లోకానుసారమైన పాపంలో కూడా ఉంటారు కదా, అందు గురించి కూడా మాట్లాడతారు. కానీ అది ఆ పాపం మాత్రం అస్సలు, ఆ లోకానుసారంగా జీవితం మాత్రం అస్సలు ఉండకూడదు అంటున్నాడు దేవుడు కదా. పాపంలో జీవితం మరణం, మనకి ఇదంతా వాక్యము మనకు అందరికీ తెలుసు. అది తెలుసు అని చెప్పి దేవుడు మళ్ళీ మాట్లాడకుండా ఉంటాడు, మళ్ళీ కూడా మాట్లాడతాడు. దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, దేవుడు ఉదాస్తూనే ఉంటాడు, ప్రతి విషయం మనం బలపరుస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా మరి మేము శ్రమలకు భయపరచున్నామా దేవా, మేము భయపడడానికి వీలేదు. మీరు మాకు తోడే ఉన్నారు కాబట్టి మేము దేని గురించి చింతించడానికి వీలేదు, భయపడడానికి వీలు లేదు ప్రభా. మాతో మీరు ఈరోజు మాట్లాడినారు ప్రభా తండ్రి. దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. మరి ఎవరైనా ఏమైనా ప్రభా మరి ఇంకేదైనా సమస్యలు ఉన్నారా ప్రభా, వారిని దర్శించిన ప్రభాతాన్ని, పాపంలో ఉన్నారో వారిని దర్శించిన ప్రభాతాన్ని అయ్యా ప్రభా. మేము ఇంత మంచిగా మేము ఇంతకాలం జీవించి ప్రభా, మీరు వచ్చే సమయంలో ప్రభా మేము నిందారహితంగా ఉంటే ప్రభా ఏమి లాభం ప్రభా మాకు తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు వచ్చే సమయం తండ్రి మరి ఎంతో దగ్గర ఉంది కాబట్టి మేము అన్ని విషయాల ప్రభావం నిందారహితంగా ఉండేలాగిన ప్రభా మాకు సహాయపడండి ప్రభా తండ్రి. మాకు తోడిని నడిపించండి ప్రభా తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం. వచ్చిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించండి ప్రభా దేవా. మరి మీ సేవలో ప్రభా ఈ గ్రూప్ నుంచి ఎవరైతే ఈ గ్రూప్ లో వాక్యాలు చెప్పారు, ఎవరైతే ప్రభావ మీ సేవలో బయట వాడబడుతున్నారో వారికి మీరు తోడుని కాపులను ఇచ్చని మీ కృపలో భద్రపరచండి దేవా. మరి ఇక దినాలు మంచి లేవు ప్రభా తండ్రి, సహాయపడిన దేవా. మరి స్వార్థ ప్రకటించే వారికి దేవా తండ్రి నీకు ఎంతో వందనాలు చెల్లించిన ప్రభా తండ్రి. దేవాది దేవా నీకే స్తోత్రంనైనా, స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు సదాకాలం నీకే కలుగుగాక. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రవణ ప్రైజ్ అన్నా సిస్టర్ ప్రైజ్ సార్. ఆశీర్వాదం అండి. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకెవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదో వాళ్ళందరికీ, ఈ వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.